ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తానంటే ఇక్కడేమి ప్రభుత్వాలు, ఆయన మాజీ సీఎం, ఆయన చంపేస్తానంటే ఎవరు ఊరుకుంటారండి? ఆయన సైన్యమే చాలు. ఇదంతా ఏంటంటే మత రాజకీయాలు చేయడానికో, శవ రాజకీయాలు చేయడానికో, లేదంటే ఏదో టాపిక్ డైవర్ట్ చేసేసి వైసీపీ వైపు మొత్తం మొత్తం వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారండి. ఈ ప్రయత్నాలంతా ఎందుకంటే మినిమం మనకి 151 నుంచి 11కు పడిపోయినాయి. రాష్ట్రం ఎటు చూసినా గానీ, ఏ విషయంలో చూసినా గానీ ఏదో ఒకటి సమస్య అనేది లేవనెత్తాలి. మొన్న చూశారు కదా, మొన్న పాస్టర్ ప్రవీణ్ గారిది ఎంత ఇది చేశారు. ఆ విషయంలో పూర్వపరాలు తెలిసిన తర్వాత ఇవాళ రోజున పోలీసులు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడిన తర్వాత ఇవాళ రోజున ఏమన్నా అది యాక్సిడెంట్ అని చెప్పేసి అని అన్నారు. అది యాక్సిడెంట్ అన్న తర్వాత ఇవాళ రోజున పరిస్థితి ఏమైపోయింది? ఆ రోజు మీడియా ముందు ఒక్కొక్కడు అంతు చూస్తామని చెప్పేసి ఆ మైనార్టీ సంఘాలకు సంబంధించిన నాయకులు మాట్లాడితే ఏం మాట్లాడారు? అట్లాగే నిన్న మా మేడం గారు, పవన్ కళ్యాణ్ గారు భార్య కొణిదెల అన్న గారు తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఒక నీచమైన సోషల్ మీడియాను పెట్టుకొని ఎటువంటి ట్రోలింగ్ చేస్తున్నాడంటే, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక భారతిరెడ్డి గారి మీద విమర్శలు చేసినందుకు గాను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇవాళ రోజున ఆయన నిజాయితీ ఏంటనేది చూపించుకున్నారు. కానీ అట్లాంటి వాళ్ళు కోకోలు అనమాట. అసలు జగన్మోహన్ రెడ్డి సైన్యంలో ఎంతో మంది ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా వాళ్ళకి అందరికీ కూడా జీతాలు ఇచ్చి పెట్టి పోషించుకుంటూ పాలిటిక్స్ డైవర్ట్ చేసి అతని వైపు తిప్పేలా చేసుకొని ఆ రాష్ట్రాన్ని సందిగ్ధంలో పెట్టేసి వాళ్ళ రోజున నీచంగా శవరాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఎవరంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి. ఆయన వెంకటేశ్వరరావు గారు రాజకీయాల్లోకి వస్తున్నారంటే నువ్వెందుకు భయపడాలి? అసలు శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తుంటే నువ్వెందుకు భయపడాలి? నీ మీద హత్య రాజకీయాలు చేస్తున్నారంటే నువ్వెందుకు భయపడాలి? నువ్వు కడపలో పుట్టావు కదా, నువ్వు రెడ్డి పెట్టావు కదా, నీకెందుకు అంత భయం? నువ్వు ఎందుకు వాతలు పెట్టుకుంటున్నావు? ఇవాళ రోజుల నుంచి హెలికాప్టర్ కూడా మినిమం సెక్యూరిటీ కల్పించలేదని చెప్పేసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీకు ఒక ప్రైవేట్ సైన్యమే ఉంది కదా. నువ్వు ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకున్నట్టు చెట్లు నరికేసినట్టు అయితే చేయట్లేదు కదా. ఇవాళ రోజున నువ్వు మినిమం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని సిగ్గు లేకుండా ప్రశ్నించకుండా ఇవాళ అసెంబ్లీకి రాకుండా ఇవాళ రోజున ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కాకపోతే ఇంకెవరని చెప్పాలి చెప్పండి? ప్యానల్లో ఎంతమంది ఉన్నారు కదండి. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమన్నా అబద్ధాలు ఉన్నాయంటారా? రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి ఏపీ మళ్ళీ వస్తానండి. ఏపీ ముస్లిం లీగ్ ప్రెసిడెంట్ బషీర్ అహ్మద్ గారు ఉన్నారు. బషీర్ అహ్మద్ గారు, ఇదండి మొత్తానికి ఏంటంటే ఏబీ వెంకటేశ్వరరావు గారు పొలిటికల్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఏంటంటే తాడిత పీడిత విస్మృత విసర్జిత సామాజిక వర్గాలన్నిటికీ ప్రతినిధిగా 88% మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళందరి ప్రతినిధిగా ఆయన రేపు పొద్దున ఆవిర్భవించబోతున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఆల్రెడీ అంటే రెండు సామాజిక వర్గాల చేతుల్లో అక్కడ పార్టీలు ఉన్నదాన్ని ఈయన సవాల్ చేశారు. ఆయనకు పొజిషన్ ఇచ్చినా ఆయన డినై చేశారు. అది ఆయన పెద్ద మనసు. నాకు అక్కర్లేదు ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఏంటి నేను ఇండిపెండెంట్గా వస్తున్నాను, ఇన్నాళ్ళు మీరిద్దరూ చేసిన రాజకీయం కాదు, నేనేదో ప్రత్యామ్నాయ రాజకీయం చేసి చూపిస్తాను అంటున్నారు. సాధ్యమేనా? మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఈయన రాజకీయం చేస్తున్నారు. కూటమి ఈయన భుజం మించి తుపాకీ పేలుస్తోంది. నిజమేనా అది? ఏబి వెంకటేశ్వర్లు గారే కాదు, సహజంగా మన ఆంధ్రప్రదేశ్ భారత రాజకీయాలు కనుక చూస్తే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా పనిచేసిన ప్రతి